శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రయే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. మార్చి 2026 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చర్చిద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమలో ఉన్న వారికి, దాంపత్య జీవితము, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా మొదటిగా గ్రహస్థితులను కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి శుక్రుడు ఈ మాసంలో మార్చి 2వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు లాభస్థానమైనటువంటి మీన రాశిలో బలమైన క్షేత్రంలో ఉన్నారండి. సో ఎక్సలెంట్ కాంబినేషన్, మంచిదండి. శనితో కలిసి ఉన్నారు యోగకారకుడు. బుధుడేమో మార్చి 20 వరకు వక్రీకరించి ఉంటాడు. శని గ్రహము అట్లానే ఉంటారు. గురుడు 11వ తారీఖు నుండి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు. శుక్ర శని ఈ రెండు కూడా లాభస్థానంలో ఉన్నాయి. మంచి కాంబినేషన్ అండి. సో అంటే పాజిటివ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. మొదటిగా ఆరోగ్యం గురించి కనుక చూస్తే, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. రాశ్యాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి మార్చి నెలలో మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, సరదా స్వభావం పెరుగుతుంది. కళ్ళ కారకుడు చంద్రుడు శుక్రుడు బలంగా ఉన్న రాశ్యాధిపతి కాబట్టి కళ్ళ మీద ఆసక్తి చూపుతారు. సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం, సంగీతం వినటం ఇలాంటిది కాస్త పెరుగుతుందండి. చాలామంది వారి రూపాన్ని మార్చుకోవాలని అనుకుంటారు. కొత్త దుస్తులు కానీ, కొత్త హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా కొంచెం ట్రై చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా మ్యారేజ్ అంటే వివాహ ఫంక్షన్లకు కానీ, వివాహాలకు కానీ, ఫంక్షన్లకు కానీ హాజరవడం కూడా జరుగుతుందండి. అనుకోకుండా సడన్గా ఏదైనా దేవాలయం అంటే ఆధ్యాత్మిక యాత్రలు, టెంపుల్స్ కూడా వెళ్ళే సూచన కనపడుతుంది. బలంగా ఉంది. ముఖ్యంగా అమ్మవారి క్షేత్రాలు ఎక్కువగా దర్శించే అవకాశం ఉంటుంది. సేవా క్షేత్రాలు మరియు అమ్మవారి దర్శనం. ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ కానీ, వాహనం కొనే అవకాశం కూడా గోచార రీత్యా కనపడుతూ ఉందండి. ధనపరంగా చూస్తే మార్చి 10 వరకు ధనస్థానంలో వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందండి. అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి పాత పనుల్లో నిలిచిపోయిన డబ్బు అయితే ఉంటుందో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, రుణ సౌకర్యాల ద్వారా కూడా మీకు లాభం కలిగే అవకాశం బలంగా ఉంటుంది. గురుగ్రహం 11వ తారీఖు నుండి బాగా బలంగా ఉన్నారు కాబట్టి పెద్ద ఆర్థిక లాభాలు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫోర్ ఫాదర్స్ ఏదైనా ఆస్తి కానీ, వ్యవసాయం ద్వారా కానీ, ఎల్ఐసి ద్వారా కానీ, ఇన్సూరెన్స్, షేర్లు, బాండ్ల ద్వారా కూడా కొంచెం లాభం ఉంటుంది. ఎల్ఐసి అంటే ఈవెన్ ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చండి. ఈ యొక్క చంద్రుడు కేతు సంయోగం ఉంది కాబట్టి కుటుంబ జీవితం కూడా పాజిటివ్గానే ఉంటుందండి. నో డౌట్ అట్ ఆల్. సో పేరెంట్స్ తోటి అనుబంధం పెరుగుతుంది. అయితే వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అలర్జీలు కానీ, లేదంటే జాయింట్ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఫ్యామిలీ ట్రిప్స్ కానీ, నదులు, పర్వతాలు, సముద్ర తీరాల దగ్గరికి ఇలాంటి వాటికి కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో రాహువు వక్రీకరించిన బుధుడు కలయిక ఉంది కాబట్టి విద్యారంగంలో అంటే పెద్ద మార్కులు, అలాగే విజయం కూడా కనిపిస్తుందండి. స్కూల్ మారటమో లేకుంటే కోర్సులు మార్చుకోవటమో ఇలాంటివి బలంగా ఉన్నాయి. ఈ టైంలో స్కూల్ మార్చడం అనేది కాదు, కోర్స్ కానీ లేకుంటే బ్రాంచెస్ కానీ మార్చుకోవడం, ఏదైనా హాస్టల్ కానీ, ఇన్స్టిట్యూట్ మారినా కూడా మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. జాబ్లో ఎలా ఉంటుంది, వృత్తిలో ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. దశమాధిపతి రాశ్యాధిపతి కలిసి ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే 10, 11 స్థానాలు కాబట్టి మాలవ్య యోగం ఫామ్ చేయబోతున్నారు. మీ పనికి గుర్తింపు ఉంటుంది, అమ్మకాల్లో వృద్ధి ఉంటుంది, లాభాలు కూడా బాగా పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుండి మీకు ప్రశంసలు రావచ్చు మీరు చేసే పనికి. మార్చి 11 నుంచి 31 మధ్యన కొత్త రెస్పాన్సిబిలిటీస్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, లేదంటే సంతోషకరమైన వార్త కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. ఇదంతా మీకు గోచార రీత్యా అండి. మొత్తం మీద మీ కెరీర్ సాఫీగా ఉంటుంది, స్థిరంగా స్టేబుల్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. మ్యారేజ్ అండ్ ప్రేమ సంబంధం, కుజుడు రాహు సంయోగం ఉంది కాబట్టి కొన్ని ఒత్తిడులు అయితే ఉంటాయండి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఖర్చులు ఎక్కువ అవుతాయి. 7వ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. మొబైల్ కానీ, వాహనం కానీ, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా పాడవచ్చు. వాటి కారణంగా అసహనం ఉంటుంది, చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా అనుమానం రావచ్చు, నీ వల్ల అయింది ఇట్లా అని, లేకపోతే వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాషన్స్, ఓపిక ఉండాలండి. భాగస్వామికి సంబంధించి ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మీరు సహనం చూపించండి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్గా. మరి బిజినెస్ మరియు ట్రేడ్ సంబంధించిగా చూస్తే మార్చి 1 నుండి 11 వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, చికాకులు, ఆర్డర్లు కొంతమందికి రద్దు కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. డిలే కావచ్చు. సో మెషిన్స్ దెబ్బతినడం కావచ్చు, విద్యుత్ సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ మార్చి 18 తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి గోచార రీత్యా. రవి, కుజ, బుధ, రాహు కలిసి కాంబినేషన్ ఉందండి. ఈ యొక్క శని శుక్ర సంయోగం వల్ల ఏంటంటే విదేశాల నుంచి కొత్త కాంట్రాక్టులు కావచ్చు, కొత్త కస్టమర్లు కానీ, లాభదాయకమైనటువంటి ఒక పాజిటివ్ అంటే ఒప్పందాలు, అగ్రిమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది.
వృద్ధుల కోసం ఏంటంటే చెప్పాలంటే మార్చి నెలలో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో పెద్దవారు, వయసు మళ్ళిన వారు, మోకాలు నొప్పులు, జాయింట్లు, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య విషయాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేజర్గా అయితే కనపడట్లేదు, ఎనీహౌ కేర్ తీసుకోవాలి. రైట్ ఫుడ్ తీసుకోండి, రెగ్యులర్గా చెకప్ చేసుకోండి, తక్కువ ఒత్తిడి మీరు తీసుకోండి, ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు, ఎక్కువ జర్నీస్ కూడా అవాయిడ్ చేయండి. సో హ్యాపీగా ఉంటుందండి. ఉమెన్ మహిళల కోసం చూస్తే ఈ నెలలో ఏంటంటే షాపింగ్ కానీ చేసుకోవడం, ఫంక్షన్లు అటెండ్ కావడం, అందంగా అలంకరించుకోవాల్సి అనుకోవడం, దేవాలయ దర్శనాలు కానీ, కొత్త వస్తువుల కొనుగోలు లాంటి విషయాలు హ్యాపీగా ఉంటారు, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారని కనపడుతుందండి. మొత్తంగా ఈ యొక్క మార్చి 2026 వృషభ రాశి వారికి మార్పులతో కూడిన శుభ సమయం అని చెప్పవచ్చు అండి. ఆరోగ్యం బాగుంటుంది, సంపద బాగుంది, ఉద్యోగం బాగున్నాయి, మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాకపోతే సంబంధాల్లో కొంచెం ఓర్పు పాటించండి. 7వ అధిపతి కుజుడు రాహుతో ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఎలా చూసుకున్నా కూడా గ్రహాలన్నీ కూడా మీకు 10, 11 కేంద్ర కోణాల్లో ఉన్నాయి కాబట్టి అనుకూలత ఉంది. సో మీ జీవిత భాగస్వామి చికాకు పడినా, అసహనంగా ఉన్నా, వారి వృత్తి వ్యాపారంలో ఒత్తిడి ఉన్నప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ ఇస్తే చాలు, దెన్ దర్ ఎండ్స్ ది మ్యాటర్ అండి. టీ కప్పులు తుఫాన్ లాగానే ఉంటాయి తప్ప మేజర్గా ఏం లేదు. మొత్తం మీద పాజిటివిటీ అని ఎక్కువగా కనపడుతుంది. సో ఇలా గ్రహాలు పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటి, మనం గోల్స్ పెట్టుకోవడం, వాటి మీద ఫోకస్ చేయటం, దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని కనుక మనం వర్కౌట్ చేసుకుంటే డెఫినెట్గా యోగిస్తాయండి. వృషభ రాశి వారికి మార్చి నెలలో ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి ఎక్కడ కుంభరాశిలో ఉన్నారు. 15 తర్వాత మీనానికి వెళ్తారు, మిత్రక్షేత్రంలోకి. అంటే 10, 11 స్థానాల్లోకి వెళ్ళబోతున్నారు. పాజిటివ్గానే ఉంటుందండి. అంటే ఒక దగ్గర ఉండి ఉద్యోగమో చేసుకుంటూ ఇంకో దగ్గర, అంటే మీరు ఎక్కడైనా ఒక ఉన్న ప్రాంతంలో నుండి దూర ప్రాంతంలో, నేటివ్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రాపర్టీ కొనాలని ఆసక్తి పెరుగుతుంది. సో అది రూపుదిద్దుకునే అవకాశం బలంగా ఉందండి. వాహనాలు కానీ, ప్రాపర్టీస్ కానీ. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటి వాటి విషయంలో బుధుడు వక్రీకరించి ఉన్నాడు ఆల్మోస్ట్ 20 తారీఖు వరకు కూడా. సో అప్పుడు ఏంటంటే ఉండి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత ఆ సమయంలో షార్ట్ ట్రేడింగ్ ఎక్కువగా చేయకండి. ఆప్షన్స్ కానీ ఇలాంటి కొంచెం వాలటిలిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో చేయాలనుకుంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. 9వ స్థానాధిపతి శని, భాగ్యాధిపతి, లక్ ఇచ్చేవాడు, ఆయన లాభంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి సమయంలో కొంచెం లాంగ్ స్టాండింగ్ పెట్టుకుంటే సో మీకు క్యూములేటివ్లో కొంచెం ఎక్కువ ఫలిత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి బుధుడు వక్రీకరించారు కాబట్టి మొదట్లో ఏంటంటే ఒక 3వ వారం వరకు కూడా సంతాన పరంగా కొద్దిగా రాణిస్తారా లేదా, సరిగ్గా చదవట్లేదేమో, ఫోకస్ చేయట్లేదేమో, ఎలా రాణిస్తాడు, ఎగ్జామ్స్ ఎలా, ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయండి. కానీ మార్చి 20 తారీఖు నుంచి మళ్ళీ బుధుడు వక్రీకరణ వెళ్ళిన తర్వాత సో డెఫినెట్గా ఆబ్వియస్గా వారికి కూడా బాగుంటుందని చెప్పాలి. ఇక్కడ అష్టమాధిపతి గురుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. 11వ తారీఖు నుండి వక్రగతిని వదులుతున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ మనీ ఏదైనా రావటం కానీ, పూర్వీకుల ఆస్తి విషయంలో క్లారిటీ రావటం కానీ, ఇబ్బందులు తొలగడం కానీ, లేకుంటే ఎప్పుడో మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి ఉండి మర్చిపోయి ఉంటారు, అలాంటి సడన్ అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. 9వ అధిపతి శనైశ్వరుడు, 10వ అధిపతి కూడా శనైశ్వరుడు అవుతారు. 11లో ఉన్నారు. 9 అంటే లక్కు, 10 అంటే ఉద్యోగంలో ఏదైనా కొంచెం ఇంక్రిమెంట్లో ఆగి ఉన్న అమౌంట్, ప్రమోషన్, అర్హులు అయిన వారికి ఇలాంటివి వినే సూచనలు ఉన్నాయి. 9వ స్థానం అంటే ఎల్డర్ పీపుల్. సో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారి ద్వారా కూడా మీరు ఏదైనా ఫైనాన్షియల్గా కూడా గెయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుందని చెప్పాలంటే. మరి వ్యయాధిపతి కూడా 10లో ఉన్నాడు. వృత్తిపరంగా కొంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఎప్పుడు మార్పును మనం స్వీకరించాలండి. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ ఉండదు. కానీ గ్రహాలు ఈ మాసంలో బాగున్నాయి. ఒక కుజరాహుల కలయిక తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పాలి. అందుకనే బుధుడు ఈ యొక్క 20వ తారీఖు వరకు వక్రీకరించున్న కాలంలో బుధుడు అంటే ప్లానింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ కనుక మీరు విధించుకొని చక్కగా మీరు రేపు ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఉద్యోగంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఇలా కనుక మీరు డివైడ్ చేసుకొని సో రోడ్ మ్యాప్ తయారు చేసి పెట్టుకుంటే హ్యాపీగా చక్కగా నిద్ర పడుతుంది. పొద్దున్న లేవగానే మీరు మానిటర్ చేసుకోవచ్చు. మిగిలితే మధ్యాహ్నం మర్చిపోయి ఉన్నా కూడా చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే సో ఇంకా టైం ఉంటుంది కాబట్టి, హాఫ్ డే ఉంటుంది కాబట్టి పనులన్నీ వేగంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అన్నీ కూడా చక్కచక్క పనులు అవుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో. సో ఇట్లా స్మాల్ మీరు కనుక చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ మంత్ ఫర్ వృషభ రాశి అని చెప్పవచ్చు అండి. చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, అంటే కొంతమంది రాష్ట్రాలు చెప్తూ ఉన్నారు కానీ ఫలితాలు రావట్లేదు. అంటే వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు మనం పెట్టే ఎఫర్ట్స్కి ఈజీగా ఫ్లోలో వెళ్ళిపోతుందండి. గ్రహాలు అనుకూలంగా లేని మాసాలలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది గమనించాలి దయచేసి. ఇవి అన్ని కూడా 30 to 40% అని మనం చెప్పే గోచార ఫలితాలు ఎవరికైనా కూడాను, ఎవరు చెప్పినా కూడా రిమైనింగ్ 60 to 70% అనేది అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి, లగ్నాధిపతి బలం ఎలా ఉంది, ఏ దశ జరుగుతుంది, ఏ అదశ జరుగుతుంది, వాటి బలాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా. సో చెక్ యువర్ హోరోస్కోప్. అలా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క గోచారం మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క గోచారం కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల గోచారం కానీ, జాతకం చెక్ చేసుకోవాలనుకుంటే అలా ఆసక్తి ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి.
చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. అలా మీరు కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే సో ఆ కోర్స్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి, జాయిన్ టుగెదర్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.